మీలో ఎంతమంది 2022 పాస్ అవుట్ 10th? నేను కూడా మీలాగే 2022 పాస్ అవుట్ అనమాట. వీఆర్ ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్టర్ కరోనా అనమాట, ఎవరైతే పబ్లిక్ రాశారో 10th. 2020లో అనుకుంటా కరోనా వచ్చింది. అప్పటికి 2022 పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8th క్లాస్ చదువుతున్నారు. అంటే నేను కూడా అప్పుడు 8th క్లాస్ అనమాట, 8th క్లాస్ ఎండింగ్. సో కరోనా వచ్చిందని హాలిడేస్ ఇచ్చేసారు. లాస్ట్ 8th క్లాస్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, హాలిడేస్ ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అని. బట్ మనకేం తెలుసు ఎంత పెద్ద ట్రాజెడీ జరుగుద్దని కరోనాది. 2021లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకైతే పబ్లిక్ జరగలేదు. సో మాకు కూడా పబ్లిక్ జరగదేమోనని చాలా ఆనందపడ్డాం అనమాట. బట్ ఏంటంటే మా బ్యాడ్ లక్, మాకే పబ్లిక్ కండక్ట్ చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, 9th క్లాస్ ఏం చదవకుండా అసలు ఏమీ రాదు, అసలు డైరెక్ట్ 10th సిలబస్ చదివామన్నమాట. ఇప్పుడైతే ChatGPT ఉంది, చాలా వచ్చేసాయి, ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇంటర్నెట్ అందరికీ అవైలబుల్గా ఉంది ఇప్పుడు. బట్ ఆ టైంలో ఏంటంటే అంతగా ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉండేది కాదు మా 10th టైంలో. మార్నింగ్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం, తర్వాత మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ క్లాసెస్ పెట్టేవారు, స్కూల్లో అదే అటెండ్ అయ్యేవాళ్ళం, తర్వాత మళ్ళీ ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళం, తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా ఫుల్ అలిసిపోయి తినేసి పడుకునే వాళ్ళం అనమాట. స్కూల్లో టీచర్స్, తర్వాత మా ట్యూషన్ టీచర్స్ అనమాట, నిజంగా వాళ్ళైతే మా మీద చాలా కేర్ అయితే చూపించారు, చాలా కేరింగ్గా అయితే చదివించారు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చాలా క్యూరియస్గా, చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ అలా ఫస్ట్ పేపర్ అయితే ఇచ్చేసాం మా 10th క్లాస్. తర్వాత అన్ని పేపర్స్ ఇంకా అలా అలా లేపేసాం అనమాట, ఎలా అయిపోయో తెలియదు. సో ఇంకా 10th కూడా ఫాస్ట్ అయితే అయిపోయాం. ఇంకా చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి 10th క్లాస్లో. ఏదైనా స్కూల్ లైఫ్ ఈజ్ బెటర్ అనమాట, బెటర్ కాదు బెస్ట్. ఇంకా లైక్ గ్రూప్ స్టడీస్ కానివ్వండి, మాకు స్టడీ అవర్స్ పెట్టేవారు, ఈవినింగ్ అనమాట స్టడీ అవర్స్ పెట్టేవారు, ఎంచక్క స్నాక్స్ కూడా ఇచ్చేవారు. నేనైతే గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను, సో స్నాక్స్ గురించైనా నేను వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో 10th అయిపోయింది, ఇంకా ఫేర్వెల్ ఇంకా ఆ టైంలో అనమాట. మేమైతే మొత్తం స్కూల్ మొత్తం అందరూ ఫ్రెండ్స్ అందరం కలిసి అలా తిరిగామన్నమాట. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, తనకి నాకు ఒక స్పాట్ ఉండేదన్నమాట. ప్రైమరీ స్కూల్ ముందు ఒక చెట్టు ఉండేదన్నమాట, అక్కడ కూర్చుని తను నేను మాట్లాడుకునే వాళ్ళం అనమాట. ఆ ప్లేస్ని అయితే మేమైతే ఇంకా మిస్ అవుతున్నాం, నేనైతే ఇంకా చాలా మిస్ అవుతున్నాను ఆ ప్లేస్. నిజంగా మా స్కూల్లో అది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట, ట్రీ కింద. ఇప్పటికీ కూడా నాకు ప్లేస్ అంటే చాలా ఇష్టము, చాలా మెమొరీస్ అనమాట అలా 10th క్లాస్లో. నిజంగా చాలా మిస్ అయితే అవుతున్నాను ఆ డేస్ని, మళ్ళీ వెళ్ళిపోవాలి నేను 10th క్లాస్కి. ఎస్, ఐ మిస్సింగ్ మై ఫ్రెండ్స్. ఆ 10th డేస్, తర్వాత కాంపిటీషన్స్ అని పోటాపోటీగా చదివేవాళ్ళం, బట్ చాలా బాగుండేవి ఆ డేస్. మళ్ళీ రావు ఆ డేస్ బ్యాక్. సో యా, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ 10th క్లాస్లో మీతో చదువుకునే వాళ్ళు, సో వాళ్ళతో టచ్లో ఉండండి, సో వాళ్ళని మర్చిపోకండి. యా, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.